హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ అయితే మనం మళ్ళీ ఒక రైడ్కి వెళ్ళబోతున్నాం. ఈసారి ఒక నేచర్ రిసార్ట్ టైప్ ఆఫ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉండబోతుంది. ఇట్స్ కాల్డ్ ద లా ఫారెస్ట్ రిసార్ట్ అనమాట. రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇవాళ కూడా మళ్ళీ మనం మార్నింగ్ BMW షోరూమ్కి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి మనం లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాము. చూడండి, ఫుల్లీ స్టిక్కర్డ్ R1300GS. బాగా స్టిక్కరింగ్ అది చేయించారు. సో ఇవాళ రైడ్లో చాలా ఇంట్రెస్టింగ్, లాస్ట్ వీడియోలాగా ఇంట్రెస్టింగ్ ఏమైనా జరగచ్చు, ఎందుకంటే నా బ్యాక్ టైర్ మీద ఇంకా నాకు నమ్మకం లేదు. అండ్ ఇప్పటివరకు చూస్తున్నారు కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మళ్ళీ వీడియోలో అడగాలని నాకు అనిపించడం లేదు. మీరైతే ఇప్పుడే చెప్తున్నా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాము. సేమ్ మన ఫిలిం నగర్ రోడ్లోంచి వెళ్తాము. సో మోస్ట్లీ ఏరియా అంతా రికార్డ్ చేయను, మీకు తెలిసిందే కాబట్టి ప్రతి వీడియోలో చూపెట్టేదే. మళ్ళీ నేను ప్రతి వీడియోలో చెప్పే డైలాగే కూడా ఇది, కడలి. సో యా, లెట్స్ గో దేర్ అండ్ హ్యావ్ ఫన్. స్టే ట్యూన్ ఫర్ దిస్ వ్లాగ్. ఫ్యూచర్లో ఇంకా కొన్ని మంచి వ్లాగ్స్ అయితే ప్లాన్ చేశా, అవి కూడా మీరు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అంటిల్ దెన్ ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. సో ఇక్కడ ఏదో లండన్ బ్రిడ్జ్ థీమ్లోనే ఏదో ఎగ్జిబిషన్ పెట్టినట్టున్నారు, రన్నో. సో ఇప్పుడైతే మనం రైడ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఉదయాన్నే మంచి సైక్లిస్ట్ కూడా ఉన్నారు. దే ఆర్ ఆల్సో హ్యావింగ్ గుడ్ ఫన్ అండ్ దేర్ వీకెండ్. వాళ్ళది సైకిల్, మనది మోటార్ సైకిల్. ఇప్పుడైతే ఇవాళ రైడ్లో మన కళ్యాణ్ అన్న, శ్రీను అన్న ఇద్దరు వచ్చారు. సో ఇవాళ రైడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. లొకేషన్ కూడా మంచి ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఓకే, లొకేషన్ గురించి చెప్పలే కదా. ఇది వచ్చేసి టువర్డ్స్ వికారాబాద్ సైడ్ వస్తుంది. సో మనం వికారాబాద్ సైడ్ నుంచి వెళ్తామన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మొయినాబాద్ అవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్తాము. ఇవాళ రైడ్ ఒక సైడ్ వచ్చేసి అరౌండ్ 65 to 70 కిలోమీటర్స్ పడవచ్చు. షార్ట్ రైడ్, అంత లాంగ్ అయితే ఏం లేదు. ఇవాళ నాకు తెలిసి కళ్యాణ్ అన్న కూడా వ్లాగ్ చేస్తున్నారు. దట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. అన్న వ్లాగ్ కూడా చూడాలి. శ్రీశాన్ అండ్ బాబీ బ్రో కూడా వెళ్ళారు. ఇంకొక R1300GS, ఇది ఒక 310RR, ఒక 1300GSA, అనదర్ R1300. ఇవాళ పెద్ద బైక్స్ కూడా బాగానే వచ్చాయి. F900s కొని వచ్చాయి, F900XRs కొని వచ్చాయి. సో మైలేజ్ అయితే పెరుగుతుంది. నేను స్టార్ట్ అయినప్పుడు 622 ఉంది, అదే 362 ఉంది, ఇప్పుడు 370 అయింది. అడను అంటే పీస్ఫుల్ రైడింగ్ చేస్తున్నాం కాబట్టి, అగ్రెసివ్గా పుష్ చేయటం లేదు కాబట్టి బైక్ మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. కళ్యాణ్ ఏం చేస్తా, కౌంటర్ బ్యాలెన్సింగ్. నైస్. ఉదయాన్నే బాడీ అలా కష్టం, నా వల్ల అయితే కష్టం. సో సిగ్నల్ వచ్చింది రోయ్, సిగ్నల్లో ఆగుదాం, పోయి బరాబర్ అందరం కలుద్దాం సిగ్నల్లో. అరే అంకల్, లెఫ్ట్కి వచ్చేస్తున్నా మస్తు ఇట్లా కర్ర అనుకొని. సో ఇప్పుడైతే మనం మొయినాబాద్ సైడ్ అయితే వస్తున్నాము. సో వీఆర్ కైండ్ ఆఫ్ క్రాసింగ్ మొయినాబాద్. సో మొయినాబాద్ అంటే మొత్తం హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫామ్ హౌసెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడైతే అదే సేమ్ మొయినాబాద్ ఏరియాని మనం క్రాస్ అవుతున్నాం. అంటే ఇంకా మొయినాబాద్ వరకు వచ్చేలేదు, బట్ వీఆర్ నియర్ మొయినాబాద్ అండ్ అవర్ డెస్టినేషన్ ఇస్ ఆల్మోస్ట్ నియర్ వికారాబాద్ అంటే నా దగ్గర అప్పుడు కెమెరా మైక్ ఏం లేనప్పుడు ఒక రైడ్ చేశా ఈ బండి మీద. నాకు తెలిసి అదే నా ఫస్ట్ రైడ్. అనంతగిరి హిల్స్ వెళ్ళా. అదే ఫస్ట్ రైడ్. సో అనంతగిరి హిల్స్కి వెళ్ళా, అప్పుడు ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ డీర్ క్రాసింగ్ అవి కూడా ఉన్నాయంట. సో నైస్. ఇది ఇప్పుడు బేసిక్గా మనం చిలుకూరు సైడ్లో ఉన్నాము. మన ఫేమస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంటుంది కదా. సో మనం ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్నాము. చలో, అందరూ బైకులు మస్తు లీన్ చేసుకుంటూ ఉదయాన్నే వెళ్తున్నారు. ఇక్కడంతా మొత్తం పీపుల్ ఆర్ గ్యాదరింగ్. ఇవాళ క్రికెట్ టోర్నమెంట్స్ అవుతున్నట్టున్నాయి. మెనీ క్రికెట్ ప్లేయర్స్, చాలామందిని చూసాను నేను క్రికెట్ ఆడుతున్నాళ్ళని. అది ఇంకా క్రికెట్ ప్లేయర్స్, ఎలీట్ వారియర్స్ అంటే వాళ్ళ టీం పేరు. షార్ట్ అవుట్ టు దెమ్. సో అందరూ క్రికెట్ అది ఆడుకుంటూ వీకెండ్స్ మంచి. ఇక్కడైతే నేను కరెక్ట్ ఏజ్లో ఉన్నా, ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఐ గెట్ టు సీ ఆల్ దీస్.
ఇట్లా అందరూ ఇట్లా దే గో ఫర్ దర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆన్ వీకెండ్స్. లైక్ ఎవ్రీ వీక్ అయితే కొంతమంది క్రికెట్ ఆడతారు, కొంతమంది అలా బైక్స్ మీద వెళ్తారు, కొంతమంది సైకిల్స్ తొక్కుతారు, కొంతమంది జస్ట్ ట్రావెల్ చేసి ఎక్కడైనా స్టేకేషన్కి వెళ్ళిపోతారు, కొంతమంది ఇంట్లోనే ఉంటూ నెట్ఫ్లిక్స్ అని చిల్ అవుతారు. సో యా, అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఇస్ హ్యాపీ. ఎస్, దేర్ యు గో. ఓకే, ఇది నాకు తెలిసి స్వామినారాయణ గురుకుల్ స్కూల్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యా, ఇది అదే. దిస్ ఈజ్ ద స్వామినారాయణ గురుకుల్ స్కూల్. దా ఏముంది భయ్య క్యాంపస్, మా యూనివర్సిటీ క్యాంపస్ అంత ఉంది. అయ్యా ఏంది ఇది, స్కూలా ఏంటిది? మా యూనివర్సిటీ క్యాంపస్ అంత ఉంది భయ్యా ఇది. నైస్. ఇట్లాంటి స్కూల్లో చదివితే బాబా బాబా దిల్ గివ్ యూ కోర్ ధార్మిక్ ఎడ్యుకేషన్ ఆల్సో, నాట్ ఓన్లీ యువర్ రెగ్యులర్ ఇంగ్లీష్ స్కూలింగే కాకుండా మీకు కైండ్ ఆఫ్ మన ధర్మం, మన హిందూయిజం, ఇండియా గురించి కూడా అన్నీ చెప్తారు. సో యా, మళ్ళీ రోజు అయితే ఖాళీ. ఐ డోంట్ నో వై, సండే అనుకుంటా ఈ రోడ్లో మంచిగా ట్రాఫిక్ ఉంది. ఇందాక అటు సైడ్ బిహైండ్ వెన్ వీ వర్ అ ఫ్యూ మినిట్స్ అగో. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం పీస్ఫుల్గా ఉంది రోడ్డు. సో మొయినాబాద్ ఇంకా 3 కిలోమీటర్స్. నేను ఇందాకే మొయినాబాద్ వచ్చేసింది అనుకున్నా, బట్ స్టిల్ హ్యావ్ టు రీచ్ మొయినాబాద్. ఓ యా, ఎగ్జాక్ట్లీ. ఇందాక నేను అక్కడ మొయినాబాద్ 11 కిలోమీటర్స్ చూసా, ఇంకా 3 కిలోమీటర్స్ విల్ రీచ్ మొయినాబాద్. సో ఇప్పుడైతే మళ్ళీ మనం మొన్నట్లాగా సింగిల్ రోడ్లో వెళ్తున్నాం కాబట్టి చక్కగా అందరం కమాండ్ తెచ్చుకుంటూ, కాల్ తెచ్చుకుంటూ పీస్ఫుల్గా వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంకేం లేదు చెప్పడానికి. ఇబ్రహీంపల్లి ఏరియాలో ఉన్నాం మనం. ఆ బోర్డు మీద చదివేసి చెప్పారు, నాకు కూడా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఎక్కడ ఉన్నాము. బట్ ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద వికారాబాద్ ఏరియా. ఏవో రిసార్ట్స్ ఉన్నాయి, ద గ్రీన్ ఫీల్డ్ కన్వెన్షన్స్ అని. ఇప్పుడు కేతిరెడ్డిపల్లిలో ఉన్నామంట. మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇది ఆల్సో మన ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో కనబడుతున్నారు ఇప్పుడు. దట్స్ గుడ్. ఆయన బ్లెస్సింగ్స్ అనుకుంటా అది. అన్ని వీడియోస్లో కనబడుతున్నారు ఆయన. ఈ రోడ్ అయితే చూడండి, క్రేజీ ఉంది. అటు ఇటు ఆల్మోస్ట్ ఫారెస్ట్ రూట్లో ఉంది. అండ్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ట్రీస్ కూడా బీభత్సంగా ఉంటాయి. అసలు ఈ టైంలో నేను అనంతగిరి వెళ్ళాలి. నాకు తెలిసి నేను ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఈ ఎగ్జాక్ట్ సిమిలర్ వీకే వెళ్ళినట్టున్నా. లాస్ట్ ఇయర్ అనుకుంటా. లాస్ట్ ఇయర్ అదే 2 years బ్యాక్ ఈ బండి కొన్న ఫస్ట్ రైడ్ సిమిలర్ డేట్ ఈ టైంలో నేను అనంతగిరి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను అనమాట. అప్పుడు నా రూమ్మేట్ తరుణ్ అన్న అందరం వెళ్ళాము. కాల్ అయితే ఇస్తే వెళ్ళాలి, ఎందుకంటే మధ్యలో ఓవర్టేక్ చేసినప్పుడు ఈ బ్యారికేడ్స్ అయితే వస్తున్నాయి. సో మనం ఓవర్టేక్ చేసేసామని చెప్పి మనం వెనక వాళ్ళు ఒకవేళ జడ్జ్మెంట్ సరిపోకపోతే దే మైట్ కొలైడ్ విత్ దోస్ బ్యారికేడ్స్. మోస్ట్లీ ఏం అవ్వదు, ప్లాస్టిక్ ఎరిగిపోద్ది, బట్ మనకి రప్పని తగులుతుంది, విచ్ ఇస్ డేంజరస్. సో ఇట్ కెన్ త్రో యూ ఆఫ్ బ్యాలెన్స్. ఇక్కడైతే వన్స్ ద ట్రాఫిక్ ఇస్ గాన్, వీఆర్ గోయింగ్ ఆన్ ఆఫ్ రోడ్ ప్యాచ్, కేర్ ఆఫ్ కళ్యాణ్ అన్న. దీనికోసం వచ్చామా? లెట్స్ గో. పడిపోతా అమ్మే, బుర్రలేదు ఆఫ్ రోడింగ్ చేసి వాళ్ళు దిగిపోద్ది. అరే రోడ్డు మీద వెళ్తున్నా. We are basically entering the forest regime. Oi. The weight on the bike is a little disc. No legs down. Hello. Do not keep legs down. Try to ride with your legs up, uncle. I mean, yeah, that's a heavy bike, bro. It's not like how easy or nimble like we can control our bikes. That is a heavy machine. So it is kind of difficult for it to go. I'll just take up like this, go through this hole and thread the needle between these two and climb up here. హ్యాపీ స్మాల్ ఆఫ్ రోడింగ్. ఇదే మంచి లేక్ అయితే ఒకటి వచ్చింది, పీస్ఫుల్గా దీని పక్క నుంచి అయితే రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం.
పీపుల్ హ్యావింగ్ ఫన్, ఆగి మంచి సెల్ఫీస్ అవి తీసుకుంటారు. సో యా, నైస్ లేక్. ఏ లేకో తెలీదు, బట్ నైస్ లేక్ అంతే. సో లెట్స్ get back, concentrate on riding, have fun, let's go. Sri Sai College of Dental Surgery, nice. ఇక్కడైతే అందరు ఇట్లా నించుని తొక్కుతున్నారు. ఐ డోంట్ నో వై, నేను నించుని పోయా. సో దిస్ ద ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఇదంతా మనం వికారాబాద్లోకి వచ్చేసాము. యా, కైండ్ ఆఫ్ 70 kilometers. నా 370 రేంజ్ ఉండే 301కి వచ్చిందంటే వి ఆల్మోస్ట్ ట్రావెల్ 70 kilometers రఫ్గా, బికాస్ ఐ డోంట్ ట్రస్ట్ దిస్. ఇది శివారెడ్డిపేట, యా, అట్ వికారాబాద్. అంత మొత్తం అంతా వికారాబాద్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, నాకు తెలియదు అది డిస్ట్రిక్టో కాదో, బట్ యా, ఐ నో యూఆర్ క్లోజ్ టు వికారాబాద్. దెర్ ఇస్ అ డాగ్, వాచ్ అవుట్. వచ్చేసావా బ్రో? హాయ్. ఏ తమ్ముడు, బ్రదర్, సిస్టర్, ఐ డోంట్ నో వాట్ యు ఆర్, బట్ యా, ప్రతి వీడియోలో కుక్కల క్యామియో అయితే పక్కా ఉంటుంది ఈ మధ్య, లేదా అన్ని వీడియోల్లోనే ఉండొచ్చేమో. నేను నోటీస్ చేయడం ఇప్పుడే మొదలెట్టా, వాటి వల్ల నాకు బొక్కపడ్డాక. ఫ్రాంక్లిన్స్ ఈవీస్, ఎలక్ట్రిక్ స్కూటర్స్, నైస్. వేర్ ఆర్ వి? వి ఆర్ ఇన్ వికారాబాద్. ఎస్, దట్స్ ఇస్ ఫర్ షూర్. కైండ్ ఆఫ్ ఘాట్స్. ఇప్పుడు రెండు ఇట్లా సరక్ అని 2 టర్నింగ్లు తిరిగి ఇట్లా కొండ కిందకైతే వచ్చేసాం. నాకు తెలిసి అవే అనంతగిరి హిల్స్. ఐ గెస్ యూ నెవర్ నో. ఐ హ్యావ్ నాట్ కమ్ హియర్ ఇన్ ద లాస్ట్ 2 years. ఐ డు నాట్ నో అది అనంతగిరి హిల్సా లేదా ఏ హిల్సో నాకు తెలీదు. నేను ఎప్పుడో 2023లోనే వచ్చా. ఇప్పుడైతే మనం సన్కి అగెన్స్ట్గా వెళ్తున్నాము. ఎంతవరకు వీడియో వస్తుందో రాదో తెలియదు, బట్ ఇక మనం లా ఫారెస్ట్ గేట్లోకి అయితే వచ్చేసాము. లా ఫారెస్ట్ రిసార్ట్ గేట్లోకి అయితే వచ్చేసాము. వీఆర్ రీచింగ్ ద రిసార్ట్ నౌ ఇన్ అ వెరీ షార్ట్ వైల్. అది ఇదే పంచర్ అగైన్ తెలీదు. మ్యాన్, ఫాస్ట్ కట్టుకోవడానికి కాన్ఫిడెన్స్ రావటం. సెకండ్ థింగ్, ఐమ్ డస్టింగ్ అప్. డస్ట్ కాదు, ఫాగింగ్ అప్. బండి టైర్ బాగానే ఉంది. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హెడ్ బ్రో, యాజ్ రైడ్. అయితే ఊర్లోకి వచ్చేసాం. ఇది ఏ ఊరు? వెయిట్, రిసార్ట్ లోపల ఇవన్నీ ఉన్నాయి. ఆర్ జస్ట్ నేమ్ బోర్డ్? ఓకే, నాకు తెలిసి అక్కడ జస్ట్ నేమ్ బోర్డు ఉంది, ఇంకా రిసార్ట్ లోపలికి అయితే రాలే. బట్ అక్కడ టర్న్ తీసుకోవాలని అయితే ఉండే. సో యా, లా ఫారెస్ట్ రిసార్ట్ నేచర్ రిట్రీట్. ఏ డాగి, యంగ్ డాగి. ఆఫ్-రోడింగ్. దుమ్ము లేపుకుంటూ పోతున్నాం. వెల్, ఐఎమ్ బ్యాక్. నాకు జస్ట్ కాన్ఫిడెన్స్ ఇష్యూ. ఐ ఆమ్ ఫాగింగ్ అప్ లైక్ క్రేజీ. ఓహో, నైస్. రికార్డ్ అవుతుందా? యప్, దిస్ ఈజ్ లైక్ ది అఫీషియల్ ఎంట్రన్స్ టు ద ఫారెస్ట్ రిసార్ట్. కొండపైన ఉందా? ఇంకా పైకి ఎక్కుతున్నామా? వావ్, ఓ నైస్. సో మనమైతే ఒక కొండ పైకి అయితే వెళ్తున్నాం, బట్ ద రోడ్ చూస్తున్నారు కదా కండిషన్. సో యా, వీఆర్ హియర్ అట్ ద ఫారెస్ట్ రిసార్ట్స్. పూల్ అయితే ఆపరేషనల్లో లేదు. మొత్తం రిసార్ట్ మనకి ఇచ్చేసారా ఏంది? నో ఇంపాసిబుల్. There are so many other let me just squeeze in. Yep. ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పూల్ ఉంది,
కళ్యాణ్ అన్న ఫోటో షూట్ చేసుకుంటున్నారు. కళ్యాణ్ అన్న పోజ్. హే వైడ్ యాంగిల్లో ఎక్కడో ఉన్నారన్న, మీరు చిన్న మనిషిలా ఉన్నారు. పని అన్న ఫోటోగ్రఫీ చేస్తున్నారు. వ్యూ అయితే క్రేజీ ఉంది. ఇది మొత్తం రిసార్ట్. ఎంత భయపడుతుంది ఇది. కళ్యాణ్ అన్న డ్రోన్ పైలట్. ఎల్లా హే ముందుకు వెళ్ళట. అలా కూడా మెనూ ఉంటుంది అన్న, అది ఆటోమేటిక్ వెళ్ళకుండా ఆగిపోద్ది. ఏ సెన్సర్లో ఆఫ్ చేయాలి దీన్ని ఫస్ట్. ఇటు రికార్డ్ అయినా ఒకసారి ఇప్పటి వరకు వచ్చే మళ్ళీ 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 అన్న ఇది ఒకసారి అన్న బాగుంది. ఇప్పుడు ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అగైన్ వేర్ ఆల్ గెటింగ్ బ్యాక్ హోమ్ అన్నమాట. అందరూ గేర్ అప్ అవుతున్నారు రెడీగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మన బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాం. స్టార్ట్ అయ్యి వీఆర్ గోయింగ్ టు క్విక్ ఆఫ్ రోడింగ్ ప్లేస్ అనమాట. ఆఫ్ రోడింగ్ అండ్ ఒక చిన్న వాటర్ ఫాల్ లాంటిది ఏదో ఉంది. సో అది చూసుకొని వెళ్దాము. అయిందా నాది వీల్ స్పిన్ అయిందా? క్లచ్ వదులుతూ బ్రేక్ పట్టుకో, ఫ్రంట్ బ్రేక్ పట్టుకొని క్లచ్ వదిలి యాక్సిలరేటర్. ఫ్రంట్ బ్రేక్ గట్టిగా పట్టుకో, ఫ్రంట్ బ్రేక్ గట్టిగా పట్టుకొని గివ్ మోర్ యాక్సిలరేటర్. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాము. ఏ బోయ్ సారీ, ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అయిపోయాము. వీఆర్ గోయింగ్ బ్యాక్. ఓకే, అదే చెప్పా కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్లో ఒక చిన్న ఆఫ్ రోడ్ ట్రాక్ ఉందంట, ఫుల్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ ట్రాక్. అండ్ ఆల్సో మనకి ఇది ఉంది, ఏమంటారు దాన్ని, ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా ఏదో ఉందంట. సో అక్కడికైతే డైరెక్ట్ బైక్స్ తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఇవి 2 హెయిర్ పిన్ బెండ్స్, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. Oh, we're not taking the hairpin, we're going the other way. Hey, eat it. ఓకే, కిందకి వెళ్ళి ఇందాక అక్కడ డ్రోన్ ఎగరేస్తారు కదా, ఆ ప్లేస్కి వెళ్ళి బైక్స్ అన్నీ పెట్టుకొని ఫోటో తీసుకోవడానికి అనమాట. వీఆర్ గోయింగ్ ఆన్ అ స్మాల్ ఆఫ్ రోడ్. పై రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఓకే, మొత్తం తుప్పల్లోకి అయితే వచ్చేసాము. తుప్పల్లోంచి పంట భూముల్లోకి వచ్చేసాం. ఇందాక ఇక్కడే మనం నించొని ఫొటోస్ తీసుకున్నాం కదా, అదే శ్రీనాథ్ డ్రోన్ ఎగరేశారు. సో నౌ వీఆర్ హియర్ అగైన్. సో ఇక్కడ ఈ ఆఫ్ రోడింగ్ అయితే ఫినిష్ చేసుకొని వీఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఫుల్ గడ్డి ఉంది, సో కొంచెం చూసుకొని వెళ్తున్నాం. ఇదిగా ఫుడ్ ప్లేస్మెంట్ మిస్ అవ్వచ్చు. సో అంతే. ఇక్కడ నుంచి మళ్ళీ మన మట్టి రోడ్ వచ్చేసింది కాబట్టి దిస్ ఇస్ ఆల్ హోమ్ టెరిటరీ. ఇవన్నీ పర్లేదు, కంట్రోల్ చేసేసారు. అండ్ గడ్డిలో మీకు ఐడియా ఉండదు గొయ్యలు ఎక్కడున్నా ఏమని. సమ్ ప్లానింగ్ ఇస్ గోయింగ్ ఆన్. వాటర్ వెయిటింగ్ చేస్తామా ఇప్పుడు? ఓ మై క్యాట్, ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్? ఏమో ఐడియా లేదు, వెళ్తామో లేదో. కార్స్ వాళ్ళు అయితే గివ్ అప్ ఇచ్చేసారు. మంచి జీప్స్లో ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. आप नहीं जा रहे हो?
రికార్డింగ్ అయితే అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ నీళ్ళు రివర్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ వాటర్, ఇట్స్ రివర్ ఓన్లీ. లదాఖ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడే వచ్చేసింది మనకి. వాటర్ క్రాసింగ్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్ ఫర్ అస్ నౌ అండ్ వీ హ్యావ్ డన్ ఇట్ సేఫ్. నమస్తే. అండర్ బెల్లీ క్లీన్ అవుతుంది. శ్రీనన్న గోప్రో సెట్ చేసి అయ్యా ఏమన్నా ఇప్పేశారు. పని ఆర్డర్ వేసుకొని వచ్చారు. మిగతా బ్యాచ్ అయితే వాటర్ క్రాసింగ్కి రాలే, బట్ వీఆర్ ఆల్ జస్ట్ గోయింగ్. ఇక్కడ ఏముందో ఎక్స్ప్లోర్ చేసుకొని వస్తాము. ఎస్ సార్, ఇక్కడ నుంచి ఏదో రోడ్ అయితే వచ్చింది. దర్ బిల్డింగ్ సంథింగ్ ఇక్కడ. నైస్. ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందో తెలీదు, బట్ ఇట్ లుక్స్ లైక్ అ ట్రైల్. ఇక్కడ ఏమీ అన్ని వెహికల్స్ వెళ్ళేలా లేవు. ఓకే, ఆయుష్ బండి నుంచి వచ్చిన దుమ్మంతా నా ముఖం మీదకి వస్తుంది. నేను వైజర్ ఓపెన్ చేసి డ్రైవ్ చేస్తున్నాను. బేసిక్గా మట్టి ఎక్కువ అయిపోయింది వైజర్ మీద, సో ఇట్స్ నాట్ క్లియర్, కనబడటంలే. నాకు అక్కడ స్లిప్ అవుతాయి అయ్యా, ఆల్మోస్ట్ పడబోయా, బట్ ఐ కంట్రోల్డ్ ఇట్. పొగ 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 ఏం కనబట్టలే. ఓకే, రోడ్ అయితే వచ్చేసింది మళ్ళీ. పీస్ఫుల్ రోడ్స్. మట్టి ఉంది ఫుల్గా. ఇక్కడ అసలు రోడ్స్ వేస్తారనుకుంటా. ఓ గ్రావెల్, మై వర్స్ట్ ఎనిమీ. చాలా డస్ట్ ఉంది, ఏం కనబడటం లేదు. రోడ్ ఇస్ నాట్ క్లియర్. ఫస్ట్ అంచనా దెబ్బ మీద వెళ్ళిపోతున్నాం. క్లోజ్ రేంజ్లో ఏం కనబడితే దాన్నే డాజ్ చేస్తున్నాం. ఓకే, ఏదో క్వారీలోకి వెళ్ళిపోతున్నట్టున్నాం. జంగల్ ట్రైల్స్లో ఉన్నాయి. ఓకే, ఏదో ఊరు అయితే వచ్చేసింది. ఊర్లోకి అయితే వచ్చేసాం. ఐ థింక్ దిస్ ది ఎండ్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ మేబీ. ఇక్కడైతే లారీ క్రాస్ చేయడానికి వెయిట్ చేసాము. లారీ అయితే క్రాస్ అయిపోయింది. వీ కెన్ గో బ్యాక్ ఆన్ అవర్ రైడ్ అగైన్. హే టాటా నానో, ఎన్ని రోజులైనా చూసే దీన్ని. గురు అన్న, శ్రీను అన్న, కళ్యాణ్ అన్న, ఆయుష్, ఫనీ అన్న ఆగలే. ఓకే, లెట్స్ గో స్లోలీ. సో ఇప్పుడైతే మళ్ళీ కిల్ స్విచ్ గేమ్ అయితే స్టార్ట్ చేసాం. has become like పరంపర ప్రతిష్ట అనుశాసన్ ఉందని ఆడుకుంటున్నారు. నో నో నో. ఇప్పుడైతే ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. శ్రీను అన్న, ఫనీ అన్న బైక్ ఇంజన్ ఆపడానికి ట్రై చేస్తున్నారు, కానీ ప్రాబ్లం ఏంటంటే మాది ఇట్లా తెరుచుకొని ఉంటుంది కదా బటన్, 310 RRకి కిందనే ఉంటుంది. సో అది కనబడదు అంత ఫాస్ట్గా. ప్లస్ బ్యాక్ ఆన్ ద మెయిన్ రోడ్. నాకు తెలిసి వీఆర్ గోయింగ్ బ్యాక్. వాటర్ ఫాల్కి మేము వాటర్ క్రాసింగ్ చేసుకొని వచ్చాం కాబట్టి నాకు తెలిసి మిగతా వాళ్ళు వెళ్తారేమో వాటర్ ఫాల్కి. ఐ నాట్ షూర్, వీఆర్ గోయింగ్ హోమ్.
రైడ్ ఫినిష్ అయ్యాకైతే నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి నైస్గా రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే బ్లాగ్ ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేశా. బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు, పీస్ఫుల్ క్లైమేట్ అంతా బాగుంది వాళ్ళ. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.